श्रीमन्महागणाधिपतये नमः। सदानिवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కుటుంబంలో మనం పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కనుక మనం చూసినట్లయితే మన ఇంట్లో గ్రూప్ ఫోటోలన్నీ ఏర్పాటు చేయడం లాంటివి మనం గమనిస్తూనే ఉంటాం. కుటుంబంలో అందరితోటి కలిసిమెలిసి ఉన్న ఫోటోలు అప్పట్లో ఎక్కువ మంది పాటించేవాళ్ళు కాబట్టి అప్పట్లో కుటుంబాలన్నీ కలిసిమెలిసే ఎక్కువ కాలం కలిసిమెలిసి ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజెంటు ఇప్పుడు ఈ మొబైల్ పేరుతో మన చేతిలోకి వచ్చిన ద్వారా సెల్ఫీ పేరుతో ఎవరి ఫోటోలు వాళ్ళే తీసుకోవడము, వాళ్ళ ఫోటో వరకే ఇండివిజువల్గా ఫోటో ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇండివిజువాలిటీని కోరుకుంటూ అంటే మనం ఒంటరిగా ఉండాలనే భావంతోనో లేకపోతే నేను ఒక్కడనే బాగున్నాననే భావంతోనో మీరు ఎప్పుడైతే ప్రత్యేకమైన ఫోటోలు చేయించుకుంటూ ఉంటారో కుటుంబంలో కూడా మీ యొక్క రిలేషన్లో కూడా దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి అని అంటే కుటుంబంలో అందరితో పాటు కలిసి ఉన్న చిత్రపటాలను మీరు దక్షిణం గోడకి ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో దాంపత్య జీవితంలో కూడా కలతలు లేకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందడము, తద్వారా కుటుంబంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇండివిజువల్గా వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఫోటో ఫ్రేమ్స్ చేయించుకుంటూ ఉంటారనమాట. అందంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు, విడిగా ఫోటో పెట్టుకోవడానుకోవడంలో తప్పు లేదు. కానీ ఆఫ్టర్ మ్యారీడ్ కళ్యాణం అయిన తర్వాత మాత్రం వీళ్ళు ఒంటరిగా ఉన్న ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఎంతో ఉత్తమం అన్నమాట. వైవాహిక జీవితంలో కలిసి ఆనందంగా ఉండాలి అంటే భర్తతోటి ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరితోటి కలిసి ఉన్న చిత్రపటాలను కనుక ఇంట్లో ఏర్పాటు ఉన్నంతకాలం ఆ చిత్రపటాల ఆధారంగా కుటుంబంలో కూడా ఆ యొక్క అందరూ కూడా కలిసిమెలిసి ఉండేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నప్పుడు ఆ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించిన బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణం గోడకు దంపతి సమేతంగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సంతోషంగా ఉన్న సమయాల్లో తీసుకున్న ఫోటోలను మాత్రమే ఆ యొక్క బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు శాస్త్రరీత్యా మనం కొన్ని ప్రామాణికంగా చెప్పబడినాయి అన్నమాట. ఎవరు బాధలో ఉన్నా కూడా ఆ యొక్క చిత్రపటాన్ని చూసినప్పుడు మీకు మనసులో ఒక సందేహం కలుగుతుంది. ఒకప్పుడు అంత బాగా గొప్పగా ఉన్నాము, ఇప్పుడు ఎందుకు ఇలా సమస్య వచ్చిందని ఒకరు ఎవరిది తప్పున్నా ఒకరు కాంప్రమైజ్ అవ్వడము, తద్వారా దాంపత్య జీవితంలో సమస్యల నుంచి బయటపడి అన్యోన్య దాంపత్యంతో ఉండడానికి ఎంతో దోహదపడుతుందన్నమాట. కాబట్టి కుటుంబంలో కళ్యాణం అయిన తర్వాత ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే ఇండివిజువల్గా ఉండే ఫోటోలను వీలైనంత వరకు నిషిద్ధించి దంపతి సమేతంగా ఉన్న కలిసి ఉన్న ఫోటోలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అన్యోన్య దాంపత్యంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబంలో మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఆ శుభ్రంగా ఉంచుకునే విధానాన్ని బట్టి కూడా కుటుంబంలో సుఖశాంతులు సంతోషాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చేస్తున్న పొరపాట్లు ఏంటంటే వాస్తుకి అవకాశం లేకపోవచ్చు, లేదా కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇంటిలోకి ఆహ్వానించబడే గుమ్మం పక్కనే చెత్తబుట్టను కానీ లేదా చెప్పుల స్టాండ్ను కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే మీరు ఏర్పాటు చేస్తారో లక్ష్మీదేవి ఆగమనానికి అది ఆటంకంగా మారుతుందన్నమాట. మనం సిరి సంపదలకు సంబంధించి ఒక శుభకార్యానికి సంబంధించి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారం గుండానే మనం అన్నీ ప్రారంభిస్తాం. అటువంటి ప్రధాన ద్వారానికి సంబంధించి మనం పాటించే విధానంలో ఎప్పుడైతే మనం ఈ యొక్క చెప్పుల్ని తొలగించడము మరి అదేవిధంగా ఈ చెత్తబుట్టలను ఏర్పాటు చేయడం లాంటివి తొలగించినప్పుడు సకాలంలో ఉన్నతమైన ఫలితాలను పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో అశాంతి నెలకొల్పినప్పుడు అనేక రకాల బాధలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే తాంత్రిక పద్ధతిని కనుక మీరు ఆచరించినట్లయితే ఉన్నతమైన జీవితాన్ని ప్రతిరోజు దినదినాభివృద్ధితోటి ఆర్థికంగా లాభపడడానికి మీకెంతో దోహదపడుతుందన్నమాట. కుటుంబంలో ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు,
లేదా ధన సమస్యలు కావచ్చు, రుణ సమస్యలు కావచ్చు, ఉద్యోగం సకాలంలో రాలేదనే బాధతో కావచ్చు, లేదంటే ప్రమోషన్ ద్వారా స్థిరపడలేదని కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి సమస్యలున్నా, లేదా గృహయోగం కావాలనుకున్నా, లేదా కొనాలనుకున్న సమయంలో మీ దగ్గర ధనం లేకపోయినా, లేకపోతే కొనాలనుకున్న ఇల్లు కొనలేకపోతున్నా కూడా అటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే పరిష్కారం మీకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ప్రతిరోజు ఎవరు ముందుగా లేస్తారో వారు మాత్రమే ఈ యొక్క రెమెడీ చేయవచ్చు. ఎవరైనా చేయవచ్చు, ముందుగా లేచేవాళ్ళు. ముందుగా మీరు చేయవలసింది ఆవ నూనె తెచ్చిపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించాలనుకుంటున్నారో ఆ రోజు ఆవ నూనె తెచ్చిపెట్టుకొని మరుసటి రోజు తెల్లవారుజామున ఎవరైతే ముందుగా లేస్తారో, అది పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, దీనికి స్నానం చేసి ఆచరించాలనే నియమం లేదు. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని మనసులో చెప్పుకొని మీరు ఇంటి గుమ్మం లోపల నిలబడి డోరు తీసి బయటి భాగంలో ఒక 3 చుక్కలు ఆవ నూనెను బయటికి వదులుతూ ఉండాలన్నమాట. అలా 3 చుక్కలు వదిలడం అలా రోజు ప్రతిదినం చేస్తూ ఉండాలి. అలా ఒక మండల కాలం అన్నమాట. అంటే 1.5 నెల చేసే సమయంలో మీరు కుటుంబ పరంగా కొన్ని శుభకార్యక్రమాలు చేపట్టడము, తద్వారా విద్య, ఉద్యోగ లాభాలు, సకాలంలో కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ లాభము, అదేవిధంగా గృహం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు సకాలంలో కొనలేకపోతున్న వాళ్ళు సకాలంలో గృహాన్ని కొనుగోలు చేయడం లాంటివి జరుగుతాయన్నమాట. తప్పకుండా తాంత్రిక పద్ధతిలో ఈ యొక్క చిన్న పరిష్కారాన్ని ఆచరించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.